ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి యొక్క పర్యాయం దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం వాక్య ధ్యానానికి వెళ్ళకముందు ఒకసారి దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. అనేక దినముల నుండి నీ పుట్టుక గురించి ప్రభా మేము ధ్యానం చేస్తుండగా అయా తండ్రి పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క పుట్టుక దినములలో ప్రభా ఒక్కొక్కరు పాత్ర ఎంతగానో గొప్పగా ఉంటున్నది నా తండ్రి. వాటిని మేము చూచినప్పుడు మా కన్నులకు ఆశ్చర్యంగా ఉంటున్నది ప్రభా. అయితే వాటిని విని ప్రభా గైకొని మా జీవితంలో ధన్యకరంగా జీవించుటకు సహాయం చేయమని, విత్తపోయే వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనం మాట్లాడబోయే అంశము జ్ఞానులు అన్నమాట. మనం ఇంతవరకు కూడా మరియ గురించి మాట్లాడాము, అటు తర్వాత యోసేపు గురించి మాట్లాడినాము, గొల్లల గురించి మాట్లాడాము, ఆ యొక్క పశువుల పాక గురించి ధ్యానం చేసాం. ఈ దినము దేవుడు జ్ఞానుల గురించి మనము మాట్లాడాలని కొద్దిసేపు మనము ఆలోచన చేసి ఉన్నాం. ఈ యొక్క జ్ఞానుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు బయలుదేరి వచ్చిన ప్రాంతము, కొంతమంది అయితే అరేబియా నుంచి వచ్చినారని సెలవిస్తున్నారు, కొంతమంది అయితే పర్షియా దేశపులు జ్ఞానులు అని సెలవిస్తున్నారు. చూడండి, గొల్లలు వచ్చారు, పామర్లు, వాళ్ళు ఏమి ఎరుగని జనాంగం, అటువంటి వారికి కూడా దేవుని యొక్క స్వార్థ చెప్పబడింది. ఆ రీతిగానే జ్ఞానులు కూడా వాళ్ళు ఎంతో ధనవంతులు, ధన్యులు, అటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యం చెప్పబడింది అనమాట. ఈ జ్ఞానులు చూస్తే చాలా దూరం నుంచి, వాళ్ళని మ్యాగీ అంటారు, చాలా దూరం నుంచి తూర్పు దిక్కు నుంచి వాళ్ళు ఈ యొక్క ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి వచ్చినట్లు మనం చూస్తాం. వీళ్ళు మామూలుగా ఈ జ్ఞానులు ఏం పని చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఖగోళ శాస్త్రులు వాళ్ళ యొక్క స్టార్స్ను స్టడీ చేస్తారు, ప్రవచనాల గురించి వాళ్ళు స్టడీ చేస్తారని రాయబడి ఉంటున్నది. అలా కాకుండా ఏన్షియంట్ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఫర్ ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా నాశనము, ఇవన్నీ కూడా నోవహు ఓడ ఆ కాలంలో, అలాంటివన్నీ కూడా పరిశోధన చేసి సత్యాల్ని బయటికి పెట్టుకునే ఒక జ్ఞానులు అనమాట. ఆ గ్రీకు దేశంలో ఎక్కువ జ్ఞానులు ఉన్నారనమాట. కాబట్టి ఈ జ్ఞానులు కూడా ఈ యొక్క స్టార్ పుట్టుగా ఒక రాజుకు గుర్తుగా వాళ్ళకు తెలియపరచబడింది అనమాట. ఎంతో కాలం నుండి ఒక షైనింగ్ స్టార్ ఆకాశం అందు నిలిచి ఉంటుట వాళ్ళు చూచి దీనికి సూచనలు ఎక్కడ ఉన్నాయని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అయితే వాళ్ళు గ్రంథాలను త్రిప్పినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానియేలు ఒక ప్రాఫెసీ, దానియేలు బబిలోన్లో ఉండేటప్పుడు అనేకమైన ప్రాఫెసీ దర్శనం ఆయనకు ఇవ్వబడింది అనమాట. కడపటి దినములలో జరగబోయే వాటిని అన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. అయితే ఈ యొక్క గ్రంథాన్ని ముద్ర వేయమని దానియేలుకు ఆయన అప్పుడు చెప్పి ఉన్నాడు అనమాట. అయితే కొన్ని గ్రంథాలు అక్కడ విప్పబడి ఉంటున్నది. ఆయన దానియేలు ఆ కాలంలో ఉండే కాలం దాదాపు 605 నుంచి 536 BC, బిఫోర్ క్రైస్ట్ ఆయన అక్కడ బబిలోన్లో ఉన్నట్లు రాయబడింది అనమాట. డానియల్ ఇన్ బాబిలోన్ ఈస్ టేకెన్ యాజ్ క్యాప్టివ్, అక్కడ ఒక బానిసగా దానియేలు పట్టబడి పోయినాడు అనమాట. అయితే ఆ దర్శనాన్ని కూడా ఆయన రాసి ఉన్నాడు. ఆయన రాత ప్రకారము కేవలం యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక AD అని చెప్తున్నారు, 20 AD ఉండొచ్చు. ఆ కాలంలో ఇవన్నీ కూడా జరిగినాయని వాళ్ళు రాసి ఉన్నారనమాట. అంటే ఈ ఖగోళ శాస్త్రులు దానియేలు ఒక గ్రంథాన్ని తిరగదిప్పారు. ఈ స్టార్కి ఎక్కడ అక్కడ గుర్తు ఉంటున్నది, అది ఏదైనా దానికి దీనికి పోలిక ఉంటున్నదా, ఆయన చూసిన దర్శనం సమయానికి ఈ స్టార్ అవతరించిన సమయానికి ఏదైనా పొత్తు ఉంటున్నదాని కనెక్షన్ చూసినప్పుడు దానియేలు గ్రంథము 9 అధ్యాయము 24 నుంచి 26 వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటున్నదన్నమాట. అది తెలుగులో చదువుతాను. తిరుగుబాటును మాన్పుటకును, పాపులను నివారణం చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకును, యుగాంతము వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనములకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను అనే వాక్యం రాయబడింది అనమాట. ఇవన్నీ జరిగేదానికి 70 వారాలు విధింపబడింది చూస్తున్నాడు. చూడండి, పాపలను మాన్పుటకంటే ఒక పాపుల రహితుడు రావాలా, ఆయన రావాలా. కాబట్టి నివారణం చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయచిత్తం చేయుటకును, ఇవన్నీ జరుగుటకు ఆ గ్రంథాన్ని రాసి ముద్ర వేయుటకు 490 సంవత్సరం. 70 వారాలంటే అప్పుడు ఒక నిపుణుడు ఏం రాస్తున్నాడంటే ఒక వారం ఈజ్ ఈక్వల్ టు ఒక సంవత్సరం కింద.
70 వారాలంటే 70 సంవత్సరం అంటే అక్కడ మనం చూస్తాము 70 సంవత్సరాలు అనమాట. 70 ఒక వారం వచ్చి 7 సంవత్సరం కింద రాశారు. అయితే 70 వారాలు అనేటప్పుడు 490 సంవత్సరం తర్వాత ఇది జరగబోతుంది దాదాపు అని ఆ యొక్క దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నదనమాట. 25వ వచనము, యెరూషలేమును మరలా కట్టించి వచ్చినని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడు అధిపతి వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారాలు తొందర సమయములందు పట్టణపు రాజవీధిలోను గంధకములను మరలా కట్టబడును. చూడండి, ఆ యొక్క టైమింగ్స్ కరెక్ట్గా రాయబడింది అనమాట. బిట్వీన్ 490 to 457 అని ఆ కాలం రాయబడింది, 67 వారాలని కూడా. కాబట్టి ఈ కాలంలో అక్కడ యేసయ్య పుడతారనే మాట రాయబడింది. కాబట్టి ఈ స్టార్ యూదుల్లో పుట్టబోయే ఒక రాజుకు గుర్తని దానియేలు చాలా చక్కగా రాశాడనమాట. కాబట్టి ఈ ఖగోళ శాస్త్రులు దాన్ని చూచుకొని కరెక్ట్గా ఆ సమయంలో బయలుదేరినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, మాథ్యూ 2:1-2. రాజైన హేరోదు దినమందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ మాట రాయబడి ఉంటున్నదన్నమాట మత్తయిలో. తూర్పు దిక్కులో మేము ఆయన నక్షత్రం చూసాము, ఆయన ఆరాధించటకు మేము వచ్చినామని వాళ్ళు నడుచుకొని వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అది మనం తర్వాత చూస్తాం. మరి అదే దానియేలు గ్రంథంలో ఏం రాయబడి ఉంటున్నదంటే దానియేలు 12:3లో ఈ రీతిగా రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలనే పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశంలోనే జ్యోతుల వల్లనే జ్వలించెదరు అని. నక్షత్రము జ్యోతులుగా వాళ్ళు జ్వలిస్తారు, బుద్ధిమంతులు అలాగా జ్వలిస్తారని ఆ యొక్క వాక్యము సెలవిస్తుంది. దానియేలే ఇది రాశాడనమాట ఆయన గ్రంథంలో. అంతేకాకుండా ఆ యొక్క సంఖ్యాకాండ 24:17 మనం చూసినప్పుడు ఒక నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేళ్ల నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును గను కలగ వీరులందరినీ నాశనము చేయును. అంటే రాజదండము యూదయలో పుడతాదని, ఆ నక్షత్రం యూదయలో పుడతాదని వాగ్దానం చేయబడింది అనమాట. సంఖ్యాకాండము 24:14 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేల్లో నుండి లేచెను, అది మోయాబు ప్రాంతం. మోయాబు అంటే దేవునికి విరుద్ధంగా ఉండే వాళ్ళందరినీ కూడా అది నాశనం చేయను, కలగవీరులందరినీ కూడా అది నాశనం చేయను అనే వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా యెషయా అందరికీ మనకు తెలిసిన వాక్యం 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అక్కడ ఏం రాయబడిందంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. చూడుము, భూమి చీకటిను కమ్ముచున్నది, కటిక చీకటి జనములలో కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అనే వాక్యము యెషయా గ్రంథంలో సూటిగా రాయబడింది. అంటే ఆ వెలుగు యూదయలో పుడతాదనే మాట అక్కడ రాయబడింది అనమాట. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ యొక్క స్టార్ దేనికి గుర్తంటే బెత్లెహేములో పుట్టిన రాజుగా పుట్టిన యేసయ్యకు గుర్తు అనమాట. కాబట్టి దే కంపేర్డ్ ద డానియల్స్ ప్రాఫెసీ. మరి ఇక్కడ రాయబడిన ఆ నక్షత్రం యూదయలో పుడతాదనే మాటను వాళ్ళు చూసుకున్నారు. ఇవన్నీ కూడా చూసుకొని ఆ ఖగోళ జ్ఞానులందరూ కూడా వాళ్ళు బయలుదేరి వస్తున్నారన్నమాట ఆ సమయంలో. అయితే అంతే కూడా కాకుండా మనం ఇంకా కూడా కొన్ని మాటలు చూడవచ్చు. మరి వాళ్ళు బయలుదేరి వచ్చిన సమయం కూడా డానియల్ ప్రాఫెసీ కంప్లీట్గా పూర్తి అవుతుంది. చూడండి, వాళ్ళు ఎలాగ వస్తున్నారంటే వార్త విని హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. వచ్చి అడిగినప్పుడు ఈ వార్తను ఆయన విని 2వ అధ్యాయము 11 మత్తయి వార్త విని హేరోదు రాజును అతనితో కూడా ఉండే జనులు కలవరపడిరి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక రాజు పుట్టినాడంటే కలవరం ఎక్కడైనా మనకు వస్తుందా? అందరికీ సంతోషం వస్తుంది. ఎందుకంటే మనకు ఒక రాజు పుడతాడని. ఆ కాలంలో అందరూ కూడా మెస్సియా రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. ఏ రోజు ప్రభుత్వం జరుగుతుంది. అలాంటి సమయంలో మెస్సియా మనకు పుడతాడని ఆశతో ఎవరు ఈ యొక్క రోమా ప్రభుత్వం నుంచి విడుదల చేస్తారని యూదులందరూ వేచి ఉన్న సమయం. అలాంటి సమయంలో వాళ్ళు రాజు పుట్టినారని సంతోషపడకుండా రాజుతో సహా అందరు కూడా కలవర పడినారంట. ప్రధాన యాజకులను, శాస్త్రులను,
అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎందుకనగా యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రాంతములను ఎంతమాత్రం అల్పమైనది కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవర్త ద్వారా రాయబడి ఉన్నది అన్రి. అయితే ఆయన అందరినీ పిలుస్తున్నాడు, రండి మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని నీ యొక్క ధర్మశాస్త్రము తిప్పండి అని సెలవిస్తున్నాడు. తిప్పి ఎక్కడైనా రాజు పుట్టేది రాయబడి ఉంచా. చూడండి, ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా దర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, బట్ ద బేసిక్ థింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్ అన్నమాట. బిబ్లికల్గా ఏమైనా దీనికి ఆధారం ఉందా అని చూసినప్పుడు ఎక్కడ కూడా లేదు. ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే జరుగుచున్న కార్యాలన్నీ ఇప్పుడు రీసెంట్గా చూస్తాం. ఒక చోట నీళ్ళన్నీ కూడా రక్తమయంగా మారిపోతుందని, పక్షులన్నీ కూడా చనిపోతుందని వింటున్నాం. భూకంపాలు ఏర్పడుతున్నాయి. అన్నిటికీ బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కాబట్టి ఆయన పిలిచి ఆ యొక్క వాళ్ళందరినీ కూడా సమాజం అందరంను పిలిచి ఆయన అడుగుతున్నాడు అనమాట, యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు చూడండి అంటున్నాడు. వాళ్ళ గ్రంథాన్ని తిరగదిప్పుతున్నారు. అయితే వాళ్ళలో కలవరం పుట్టి ఉన్నది. ఈ కలవరం గురించి మనం మాట్లాడుకోవాలా. యేసయ్యను చంపివేయాలని ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు. చూడండి, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవర్త ద్వారా రాయబడి ఉన్నది అని సెలవిచ్చారనమాట. అంతటా హేరోదు ఆ జ్ఞానులకు పిలిపించి ఆ నక్షత్రం కనపడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నేను వచ్చి ఆయనను పూజింపుటకు వర్తమానం తెలుపుడని చెప్పి వారిని బెత్లెహేముకు పంపెను. కరెక్ట్గా ఏ కాలంలో ఆయన పుట్టాడనేది క్రమంగా ఆయన సమయం తెలుసుకున్నాడు అన్నమాట. దాదాపు ఎప్పుడు పుట్టినాడు అంటే మనం అనుకుంటున్నాం కేవలం ఈరోజు పుట్టినాడు, ఒక 5-6 రోజుల్లోనే ఏ రోజు రాజు దగ్గర వచ్చినాడని కాదు. 2 సంవత్సరం అయిపోయింది. ఆ యొక్క నక్షత్రం పుట్టి 2 సంవత్సరం అయిన తర్వాత జ్ఞానులు వెళ్ళారు. ఏ రోజు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఆయన క్యాల్కులేట్ చేస్తున్నాడు అనమాట. ఏ రోజు రాజు ఎప్పుడు పుట్టాడు దాదాపు అని తెలుసుకొని మీరు వెళ్ళి పూజించి నాకును తెలుపండి, నేను వెళ్ళి ఆయనను పూజిస్తాననే మాట అక్కడ చెప్తున్నాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఆ నక్షత్రం ఆ శిష్యుండే చోటుకు వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచెను. వారు అందట ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిను మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి పెట్టెలు విప్పి బంగారు బోళము సాంబ్రాణ్యం ఆయనకు అర్పించెను. చూడండి ఎంత చక్కని మాట. ఆ యొక్క నక్షత్రం వాళ్ళని ఈ 2 సంవత్సరం కూడా వదలలేదన్నమాట. చక్కగా దారి చూపిస్తుంది. ఇది ఆత్మీయంగా మనం కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనం కూడా ఒకనప్పుడు బిడ్డలు మనల్ని చూచి అనేకులు దేవుని వైపు మళ్ళాలంటే మనలో ఉన్న దీపం ఆరిపోకూడదు. మనం ఎప్పుడు మండుచున్న జ్వాలలుగా ఉండాలి. అందుకే ఈ మాట దానియేలు గ్రంథంలో రాయబడింది. చూడండి, ఆ యొక్క దానియేలు గ్రంథంలో చక్కగా ఆయన ఏమంటున్నాడంటే 12:3లో ఆ యొక్క ఆకాశంలో నక్షత్రం వలె మనము ప్రకాశించాలని, బుద్ధిమంతులైతే ఆకాశం నుండిలోని జ్యోతుల పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్టు ఎవరో వాళ్ళ అనేకలను దేవుని వైపు తిప్పెదరు అంటున్నాడు. కాబట్టి ఒకసారి ఇఫ్ యూ హ్యావ్ టేకన్ ద life in order to show the life of Jesus Christ to others, you should be burning all the time. అయితే మొదటి సంఘాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు. తొలిలో నీకున్న ప్రేమ, ఆదిలో నీకున్న ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావని. మనం ఆ రీతిగా ఉండకుండా ఎల్లప్పుడూ కూడా వాక్యం చేత నింపబడి అనేకులకి వాక్యాన్ని చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ నక్షత్రం అయితే ఆ 2 సంవత్సరం తర్వాత కూడా వాళ్ళని వెంబడి వాళ్ళకు దారి చూపించి వచ్చిందనమాట. అయితే కొంతకాలం కేవలం వాళ్ళు తప్పిపోయి ఏరోదు బంగ్లాకు భవనానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానంతో ఏం ఆలోచన చేశారంటే, ఒకవేళ ఆయన రాజుగా పుట్టాడు, రాజగృహంలోనే ఉంటాడని ఏరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అయితే నక్షత్రం వాళ్ళని మరలా దారి తప్పి మళ్ళీ నడుచుకొని వస్తుంది. అయితే అది ఎప్పుడైతే ఆ ఇంటి దగ్గరికి వచ్చింది, అప్పుడు వాళ్ళు పశువుల పాకలో లేదు, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అత్యానంద భరితులైన వాక్యము రాయబడింది అనమాట. ఆ నక్షత్రంను చూచి అది అక్కడ నిలిచింది, ఆ ఇంటి మీద నిలిచింది. సో దే వెంట్ ఇన్సైడ్. అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఆ శిశువును చూశారు, ఆ యొక్క మరియమ్మను చూశారు. ఎంతో సంతోషం. ఆల్మోస్ట్ ఫర్ 2 years దే బిన్ ట్రావెలింగ్ అనమాట. కొండలు నదులు దాటుచూ వాళ్ళు వచ్చారనమాట. ఈ యొక్క చలికాలంలో ఎంత కష్టపడి ఒంటల మీద వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క బంగారు పోలము సాంబ్రాన్ని తీసుకొని వాళ్ళ చలికాలంలో ఆ ముగ్గురు
ఎంతో వాళ్ళ జ్ఞానులు అలాంటి వాళ్ళు బయలుదేరి ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఆ దేవుని పూజించాలా ఆశపడాలని వచ్చారు. చూడండి, అత్యానంద భరితులై వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తీసుకొని వచ్చినవన్నీ కూడా ఆ బిడ్డ పాదం దగ్గర పెట్టేశారు. ఏమేం పెట్టారంటే బంగారు, బోళము, సాంబ్రాణి, ఈ మూడు గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అంతకుముందు కొన్ని మనం మాటలు వినాలి. ఏమంటే ఏ రోజు రాజా ఈ బిడ్డ ఎప్పుడు పుట్టినాడనేది మీరు కరెక్ట్గా నాకు చెప్పండి, నేను పోయి పూజిస్తానని చెప్పాడు కదా. ఆ రీతిగా వాడు ఏమనుకున్నాడంటే అందరినీ 2 years లోపల ఉన్న మగపిల్లలు అందరినీ కూడా చంపివేయాలని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, ఆ మాటను కూడా మనం ఒకసారి ధ్యానం చేయాలి. వారు వెళ్ళి తర్వాత చొప్పున ముందు దూత యోసేపుకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిష్యును సంహరింపవలనని అనుకుంటున్నాడు కనుక నువ్వు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞ ఇస్తున్నాడు. అటు తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు తిరిగి రాలేదు. ఆ జ్ఞానులు తనను అపహసించున్నారని ఏ రోజు కనుక్కొని బహు ఆత్రం తెచ్చుకొనను. దానివల్లను వివరంగా ఆయన ఏం చేస్తున్నాడంటే బిడ్డ పుట్టిన సమయం ఏదో కనుక్కొని ఆయన 2 సంవత్సరం క్రింద ఉండే ప్రతి మగ శిష్యును చంపివేయమని ఆజ్ఞ పంపించినాడు అనమాట. పిల్లలందరినీ వధించినారు. అందువలన రామాలో అంగలార్పు వినబడను, ఏడ్పును, మహారోదన ధ్వనియు కలిగెను. రాగేలు తన పిల్లల విషయమై ఏడ్చిచ్చు వారు లేనందున ఓదార్పు పొందలేక ఉండునని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ వాక్యము ముందుగానే పాత నిబంధనలో రాయబడింది. రామాలో అంగలార్పు ఎరేమ్యాలో రాయబడింది. రాకేలు తన బిడ్డలను పోగొట్టుకున్న నిమిత్తము ఆమె కన్నీళ్లు కారుస్తారు. అంటే యేసుక్రీస్తు కోసం అనేక మంది బిడ్డలను అక్కడ వధించినట్లు మనం చూస్తాం. అంటే ఈ బిడ్డ ఈ లోకానికి రాకూడదని ఆయన కంగణం కట్టుకున్నాడు. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం బైబిల్లో చాలా మటుకు చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆ యొక్క మోషే కాలంలో కూడా మోషే మగపిల్లలందరూ కూడా చాలామంది ఇజ్రాయెల్ చాలామంది అయిపోతున్నారని వాళ్ళు ఎక్కడ వేరే రాజులతో చేయగలిపి ఫరో మీదకి వస్తారని భయపడి అక్కడ కూడా చిన్న బిడ్డలు మగబిడ్డలు పుట్టిన వాళ్ళందరినీ చంపమని ఆజ్ఞ వచ్చింది. అయితే దేవుడు మోషేను కాపాడినట్లు మనకు తెలుసు. అంతేకాకుండా మోషేను ఎలాగనో భద్రపరిచారు. అక్కడ ఆ సిప్పోరా పువ్వాళ్ళని ఆ 2 మంత్రసానులు దేవుని కోసము కార్యం చేసి వాళ్ళకి సహాయం చేసి ఆ యొక్క యూదుల కుమార్తెలు వాళ్ళు జన్మం ఇచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేశారనమాట. కాబట్టి దేవుడు వాళ్ళని కనికరించారు. అంతేకాకుండా మనము సౌలు దావీదు విషయంలో కూడా చూస్తే సౌలు జీవిత కాలమంతా కూడా దావీదును తరుముకొని వచ్చాడు. ఒకసారి ఈటితో ఆయన పొడిచినప్పుడు దేవుడు దావీదును కాపాడాడు. పలుమారు దేవుడు దావీదును కాపాడు. అయితే దావీదు వంశంలోనే యేసయ్య పుట్టినాడని వాక్యము రూఢిగా సెలవిస్తుంది. మరి అతల్య అనే ఒక రాణి ఆమె కూడా ఆ వంశవల్లి లేకుండా అందరినీ చంపివేస్తుంది. ఆఖరికి మనవళ్ళను కూడా చంపేస్తుంది. తన తర్వాత ఎవ్వరు కూడా రాకూడదు. అయితే అక్కడ యోహాషు అనే ఒక పిల్లోడు ఆ యొక్క దేవాలయంలో 6 సంవత్సరం పెరుగుతాడు. ఆ యోహాషు అనేవాడు కూడా ఆయన వంశావళిలో దావీదు వచ్చినట్లు మనం చూస్తాం. ఆ వంశావళిలోనే యేసయ్య యోసేపు తండ్రి వచ్చినట్లు మనం చూస్తాం. ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క యేసయ్య కాలంలో కూడా ఎంతోమంది, అంటే ఇవన్నీ చేసింది ఎవరంటే సైతాన్. అంటే తన యొక్క అంతిమ విజయం దేవుడు చేయబోతున్నాడని తెలుసుకొని మొదటిలోనే ఆదిలోనే వాళ్ళ యొక్క పతనంని చూడాలని సాతాను ఎంతగానో కడపటి వరకు ప్రయత్నం చేసింది. అయితే దేవుడు ఆయనను కాపాడుతూ వచ్చి, ఎందుకంటే సిలువ మ్రాన్ పైన ఆయన మన కోసం చనిపోవాల్సి ఉన్నది కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని చేశాడనమాట. స్వప్నంలో యోసేపు కనపడి బిడ్డను తీసుకొని వెళ్ళమని, అటు తర్వాత ఏ రోజు చనిపోయిన తర్వాత బిడ్డను మరలా నజరేతుకు తీసుకొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం కానుక తీసుకొచ్చారని ఒకసారి మనం ఆలోచన చేస్తాం. కానుకలను మనం చూసినప్పుడు బంగారమును, పోళమును, సాంబ్రాణి తీసుకొచ్చారు. బంగారు అని మొట్టమొదటి చెప్పినప్పుడు రాజులకే అది ఒక గిఫ్ట్గా ఇవ్వబడుతుంది అనమాట. దాన్ని మనం 1 రాజులు 10వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. షేబా దేశపు రాణి ఆయనకు సొలొమోను రాజుకు బంగారు తీసుకొని వస్తుంది. ఆమె గొప్ప వరముతో గంధవర్ణములతోనూ విస్తారమైన బంగారుతోనూ రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చెను. సొలొమోను దర్శించి ఆమె తనకు తోచినదన్నీ ఆయనకి ఇస్తుందన్నమాట. అంటే విస్తారమైన బంగారు షేబపు దేశపు రాణి సొలొమోనుకి ఇచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కీర్తనలు 72, 10, 11, 15 వాక్యాలు ఈ రీతిగా సెలవిస్తుంది. తర్షీషులో రాజులు దీపములు, రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులకు కానుకలను తీసుకుని వచ్చెదరు.
రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు, అన్యజనులందరూ ఆయనను సేవించెదరు. అతడు చిరంజీవి ఎగుడును, షేబా బంగారు అతనికి ఇయ్యబడును. ఆయన ఒక రాజుగా గుర్తించి బంగారు ఇచ్చారనమాట కానుకగా. అంతేకాకుండా యెషయా 66లో కూడా మనం చూస్తాం, ఒంటెల సమూహం మిద్యాన్లు ఏలిన వాళ్ళు కూడా దేశంలో నుండి కూడా వ్యాపారస్తులందరూ కూడా బంగారంను తీసుకొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇంకా రెండవగా మనం చూస్తే సాంబ్రాణి ఆరాధనకు ఒక సూచన అన్నమాట. ఈ యొక్క సాంబ్రాణిను మనము పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా జటామాంసి గోపి సందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకుని. చూడండి, సాంబ్రాణి ఆ కాలంలో అర్పింపబడింది అనమాట ఆరాధనకు. అందుకే మరియమ్మ కూడా ఆరాధన చేస్తుంది. ఏమన్నా ఆరాధన చేసింది మనం అన్నట్టు దినం చూసినాం. ఇప్పుడు మరియా ఇట్లా నన్ను నా ప్రాణము ప్రభువును కనపరిచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించును, సర్వశక్తి మందును నాకు గొప్ప కార్యం చేశాను అని ఆమె దేవుణ్ణి ఆరాధించిందనమాట. అయితే సాంబ్రాణి అనేది దేవాది దేవునికి గుర్తు, అది ఆరాధనకు అరుగుడు, యేసయ్య ఆరాధనకు అరుగుడును ఒక సాక్షిగా మనకు చూపిస్తుంది. అయితే మరియమ్మ మాత్రమే కాదు, మనం ఇంకా కూడా మనం చూస్తే ఆ యొక్క సిమియోను కూడా ఇలాగ చెప్తున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనీయము, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులార చూచితనని ఆ యొక్క సిమియోను కూడా ఆ యొక్క సాంబ్రాణికి ఎలాగ సాంబ్రాణి వేసి ధూపం వేస్తున్నారో అలాగా ఆరాధన చేసినట్లు చూస్తాం. ఇంకా దేవదూతల ఆరాధన చేశారు. ఇక్కడ చూస్తే ఈ యొక్క జ్ఞానులందరూ సాష్టాంగంగా ఆయన పాదం దగ్గర పడి ఆయనకు పూజ చేసిరని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా సాంబ్రాణికి గుర్తు. ఇంకా మూడవది చూస్తే పోళం అనేది ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని సుగంధవర్తాలు, పోళం ఎక్కువ అక్కడ వాడబడుతుంది. మనకు తెలుసు యేసయ్య సమాధిలో ఇది జరిగిందనమాట. ఆరాధనలో మరి ఒక మాట హెబ్రీ 4:14 ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు యేసు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాం. అంటే ఆయన ప్రధాన యాజకుడుగా ఎన్నుకున్నారు కనుక వాళ్ళు ఆ యొక్క సాంబ్రాణిను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రధాన యాజకుడికి గుర్తని. ఇంకా మూడవగా చూస్తే ఆయన పోళం, యోహాను సువార్త 19:39-40 చూస్తాం. అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గర యేసు యొక్క శరీరాన్ని ఆ రాత్రిలో పోయి అడుగుతున్నాడు. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళమును ఆయన కలిపిన రమామి 7వ సేర్లో తీసుకొని వచ్చి యేసు దేహమును ఆయన పాతిపెట్టుటకు మర్యాద చేయుటకును దాన్ని ఆయన వాడుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నికోదేము తీసుకొని వస్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతి రాత్రి ఆయన యేసు స్వామి దగ్గర మాట్లాడిన ఒక వ్యక్తి, ఆయన కూడా ఈ బోళంను తీసుకొని వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఆ జ్ఞానులందరూ కూడా బంగారు, బోళం, సాంబ్రాణి, ఆ యొక్క బంగారు రాజాది రాజుకు గుర్తు. కాబట్టి ఈ దినము మనం రాజాది రాజుల బిడ్డల్లో అన్నమాట. మనం రాజుల యాజక సమూహంగా పిలువబడిన వారమని 2వ పేతురులో రాయబడి ఉంది. కనుక మనం ఆయనకు ఈ యొక్క ఏ రీతిగా ఆయన రాజుగా ఏలనికి వచ్చాడో మనం నీతి మార్గంలో నడిచిచ్చు ఆయన యొక్క రాజమార్గంలో మనం ఎన్నుకొని నడవాల. రెండవదిగా ఆయన ఆరాధనకు అరుగుడు. కాబట్టి మన జీవితాన్ని శరీర సంబంధంగా అన్నీ కూడా వదులుకొని మనం ఆయనకు సమర్పించుకొని ఆయన కోసం మనము ఆరాధనగా మనం మారాలా. మన జీవితం ఆరాధనగా ఆయనకు మారాలన్నమాట. పోలం ఆయనను పాతిపెట్టుటగా ఆయనను ఏర్పరచుకున్నారు. అంతేకాదు పోలం అనేటప్పుడు అది శ్రమ గుర్తు, సిలువ శ్రమ గుర్తు. కాబట్టి మనం కూడా సిలువ శ్రమలను ఈ లోకంలో సగించాలా. దేవుని చూపించిన అదే మార్గంను అనేక మందికి మనం కూడా చూపించాలా. ఈ 3 కానుకలు 3 గుర్తుకు మనకు గుర్తుగా ఉంటున్నది. ఈజ్ అ కింగ్ అండ్ ఈజ్ అ గాడ్ అండ్ ఈజ్ అ సేవియర్. ఈ 3ను మనం జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలకు ఆయనకు ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి,
యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళలేని స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. అనేక గుర్తులను ప్రభా ఆకాశం నుండి మీరు మాకు పంపారు ప్రభా. గొల్లలైతే ఏమి ప్రభా, దేవదూతలు వచ్చి ప్రభా పరలోకం నుండి నీ వెలుగును తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్న చోట ఉన్న చీకటిని తీసి పారదోలి ఇదిగో నాయనా ఎంతో ప్రతిగానం చేశారు ప్రభా. అలాగనే ఆ వెలుగుచున్న నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చి ప్రభా నిన్ను పూజించిరి ఆరాధించిరి ప్రభా. ఈ దినములలో ప్రభా ఎన్నో గుర్తులను పరలోక రాజ్యం నుండి మీరు మాకు చూపించారు. అయితే నీతో పాటు నడిచే అనుభవం అందరికీ దయచేయండి అయా. క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనుండి వాటిని వెతుకుడీని సెలవిచ్చావు. అవును తండ్రి, కేవలం 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం ప్రభా. ఈ భూమికి చెందిన కార్యాలను మేము ఆలోచన చేయకుండా ప్రభా పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తూ మేము అక్కడి వారము అటువంటి సిటిజన్స్ అనేది జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ప్రభా నిన్ను ఆరాధిస్తూ నిన్ను పూజిస్తూ నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యం అందరు కూడా దయచేయండి. జ్ఞానులైతే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రభా నిన్ను చేరుకున్నాను. నీ నక్షత్రాన్ని చూచి నిన్ను చూచి ప్రభా సాగిలపడి ప్రభా వాళ్ళనైనా పూజించి ఆరాధించారు ప్రభా. మేము కూడా మా జీవితాలతో నిన్ను ఆరాధించుటకు సహాయం దయచేయమని విత్తపడిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.